శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారుణకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నారసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీ సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. పాల్గొన మాసం మనకు ఈ యొక్క మార్చి నెల. మిథున రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మిథున రాశి యొక్క పరిస్థితి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థలంలో కుజుడు, అట్లాగే చతుర్థమందు కేతువు, అట్లాగే ఈ యొక్క భాగ్యస్థానంలో రవి, తదుపరి శని. ఈ యొక్క రవి దశమస్థానంలో 14వ తారీఖు మార్చి నుంచి ప్రయాణం. అట్లానే శుక్రుడు, బుధుడు, రాహు దశమస్థానంలో సంచారము, ద్వాదశంలో గురువు. ఈ యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా కుజుడు జన్మస్థానంలో సంచారం చేస్తుండగా ఈ కుజుడు జన్మంలో ఉండటం వల్ల యంత్ర సంబంధం కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ అత్యధికంగా ఈ యొక్క కర్మాగారంలో పనిచేసేటువంటి వారికి చాలా హానికరమైనటువంటి జన్మస్థాన కుజుడు. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి అనారోగ్యాలు కానీ, రక్త సంబంధించి కానీ, భుజాలకు సంబంధించి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటే అనారోగ్య సూచనలు. కాబట్టి కుజుడు ముఖ్యంగా ఉన్నటువంటి ఒక్కసారిగా కోపం రావటం, తద్వారా అది ప్రదర్శించి మీ యొక్క దగ్గరగా ఉండేవాళ్ళు కూడా దూరం చేసుకోవటం అనేది లక్షణంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.
చతుర్థమందు కేతు సంచారం వల్ల విద్యార్థులు ముఖ్యంగా చదువుకున్నది ఆ చతుర్థ స్థానం కేతు సంచారం వల్ల పరీక్షా సమయంలో వెళ్ళం కానీ దాన్ని మర్చిపోవటం కానీ లేదా అక్కడికక్కడ అప్పుడు మర్చిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటికి రెండింతలుగా చదువుకోవటం లేదా మీ ఓన్గా ప్రాక్టీస్ చేయటం అనేది రాతపూర్వకంగా చేయటం మంచిది. అట్లానే విద్యార్థులు ఎంత చదువుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకొని రాయటం మళ్ళీ మళ్ళీ చదువుకోవటం అనేది మంచిది. అట్లనే మాకు వచ్చేసింది కదా ఆ భావనలో ఉండకూడదు. ముఖ్యంగా వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ యొక్క ప్రయాణాలు కూడా ఆకస్మికంగా జరిగే అవకాశం, ఒక దుర్వార్త శ్రవణం వినే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అట్లానే కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడే బంధువర్గంలో మిమ్మల్ని షేలి చేసే అవకాశం ఉంది. అట్లానే ఈ యొక్క భాగ్యంలో రవి తదుపరి దశమస్థాన సంచారం వల్ల ఈ రవి 10వ స్థానంలో సంచారం చేస్తూ మీ యొక్క ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ప్రవృత్తుల్లో కానీ ఒక స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని డిఫికల్టీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క మార్పులు చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు మా పద్ధతి విధానం అనే ఒకటి మార్చుకునే పరిస్థితికి వస్తారు. అట్లానే మీకు శని భాగ్యంలో ఉన్నాడు. ఇదే చివరి యొక్క మాసం. ఎందుకంటే రేపు దశమ స్థానంలో రావటం వల్ల కుజుడు ఈ యొక్క మిథున రాశి వారికి శని దశమ స్థానంలో రాబోయేటువంటి మీరు దశమ స్థానంలో చాలా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు మీకు బాగా విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఏర్పడటం, అధికారులు మీ మీద పడటం, మీరే దీన్ని చేశారని చెప్పి అనడం. అందులోనూ కూడా ఈ మిథున రాశి వారికి రాబోయే షష్టగ్రహ కూటమి కూడా తోడై ఉంది కాబట్టి విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమయంతో పాటించి ఓర్పు సహనంతో ఉండి పని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా ఉద్యోగం నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత శుక్రుడు బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా చేసేటువంటి వారు ఎంత మీ సహజాలుగా ఉండి మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మిత్రద్రోహులుగా కొంతమంది ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారంలో ముఖ్యంగా మీ యొక్క టెక్నిక్స్ని, మీ యొక్క ట్యాక్లింగ్ పవర్ని వెనకాలండి మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇంకోళ్ళకి మీ యొక్క వీక్నెస్ పాయింట్ చెప్పి మీ యొక్క వ్యాపారం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అవతల మనిషికి మనకు విషయాన్ని పరిజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు అక్కడ చేసే పరిజ్ఞానం వేరుగా ఉండాలా, చెప్పే విధానం వేరుగా ఉండడం వల్ల ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల మంచిది కొద్దిగా అక్కడ. తర్వాత మీకు ఇంకా రాహు కూడా దశమస్థానంలో ఉండడం వల్ల ఈ ఇబ్బందులు కలిగే అవకాశం వృత్తిరీత్యా. కాబట్టి ఈ విదేశీ యోగం ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో కొంతవరకు అలా వెళ్ళటం కూడా మంచిది. దాని ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. 12లో గురువు ఉండడం వల్ల శుభకార్యాచరణకి మంచి యోగప్రదంగా ఉంది. శుభకార్యాలకి ముందుగా మీరు ఏదైనా ఎంచుకున్న రీతిలో ముందుకు వెళ్ళడం మంచిది. అట్లాగే మీ జాతక చక్రంలో కూడా గురు యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందో తెలుసుకోవటం మంచిది. తద్వారా శుభకార్యాలకి మంచిదా కాదా తెలుసుకొని తగిన రీతిలో ముందరకు వెళ్ళడం మంచిది. మీరు గృహ రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని వేరే వేరే మార్గాల వల్ల ధనాన్ని తీసుకునే అవకాశాన్ని చూసుకోండి. తద్వారా ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. మిథున రాశి వారికి ముఖ్యంగా జన్మస్థ కుజుడు సంచారం నవగ్రహాలకి కొంత వ్యతిరేకంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క నవగ్రహ సంచారం జరుగుతున్న గ్రహపీఠ స్తోత్రం చేసుకోవడం, ఆదిత్య హృదయ పాలన చేయడం, సుబ్రహ్మణ్య కవచ పాలన చేసుకోవడం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, అట్లా నవగ్రహ ధాన్య దానాలు ఎక్కడైనా హోమంలో వాడేటప్పుడు అక్కడ నవధాన్యాలతో హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మిథున రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇది ఒక 50%గా గోచారాన్ని ఫలితాలను కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశ రాశుల వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ,
నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశుల వారు. కాబట్టి ద్వాదశ రాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని ఆ ఉత్సవంలో అన్ని కూడా దహించుకుపోయి, అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది, కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు యశకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం.